వ్యూవర్స్, దిస్ ఈజ్ పారుస్. ఈరోజు నేను బుడంకాయ పచ్చడి పెట్టడం ఎలా చూపిస్తాను. నిల్వ పచ్చడి. 1/2 kg బుడంకాయలు తీసుకున్నాను. అలాగే ఒక 50 grams ఎల్లిపాయలు, పోపుకి జీలకర్ర, ఆవాలు, పసుపు అండ్ తగినంత ఉప్పు, కారం, అలాగే ఫ్రెష్గా నేను జీలకర్ర మెంతుల పొడి కూడా రెడీ చేసుకుంటున్నాను. ఇవన్నీ చేశాక మీకు ఎలా పోపు చేయాలో చూపిస్తాను. గ్యాస్ ఆన్ చేసిన ఇప్పుడు పెట్టేశాను. అలాగే ఈ ఎల్లిపాయ పేస్ట్ పట్టేశాను. ఇవి కట్ చేశాను ముక్కలు. మన బుడంకాయలు పోపు చేసుకున్న తర్వాత అందులో ఏమేమి కలపాలి మీకు చూపిస్తా. ఒక 4 నిమ్మకాయలు చిన్నవండి, కడిగి తుడిచి పెట్టుకున్నాను. కట్ చేసి మొత్తం అయిన తర్వాత చల్లారినాక వాటిని అందులో పిండాలి. ఫస్ట్ అయితే ఆయిల్ వేడెక్కింది. దాంట్లో మనం జీలకర్ర, అది ఎవరిష్టం వాళ్ళు, కానీ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. అలాగే ఇందులో వెల్లుల్లి పేస్ట్ ఒక 100 grams పోసానండి ఆయిల్. మీకు ఆయిల్ ఎంత పోసాను చెప్పలేదు. 100 grams ఆయిల్ పోసాను 1/2 kg బుడంకాయలకి. నిల్వ పచ్చడి ఇది. చూడండి, ఆయిల్ వేడెక్కింది అండ్ కాగింది. అలాగే దీంట్లో ఎల్లిగడ్డలు కూడా మంచిగా వేగాయి. ఉప్పు చాలా బాగుంది. ఇందులోకి మనం పసుపు మంచిగా వేసుకుంటే కలర్ బాగా వస్తుంది. ఒక 2 spoons వేస్తున్నా, చిన్నవి. ఈ పోపు చల్లారాలి. అప్పుడు అన్నీ మిక్స్ చేసుకోవాలి. పోపు చల్లగిందండి. ఇప్పుడు బుడంకాయ ముక్కలు కట్ చేసుకున్నది 1/2 kg కట్ చేసాను చెప్పాను కదా, ఇందులో వేయాలి. అలాగే జీలకర్ర మెంతుల పొడి 1 స్పూన్ అండి. ఇది కొంచెం పులుపు చేదు ఉంటుంది కాబట్టి 1 స్పూన్ పడుతుంది. అలాగే మనకి 1 స్పూన్, పెద్ద స్పూన్ కారం వేసాను. దానికి సరిపడా అది సాల్ట్ లెస్ అండి. మనం ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. చూడండి, అంతా కలిపాను. ఇందులో మనం ఆయిల్ కొంచెం టైం తీసుకుంటుందండి. తీసుకున్నాక బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ తగ్గి అట్టు అనిపిస్తే కాస్త ఒక 2 tablespoons వేడి చేసేసుకొని చల్లగైన తర్వాత పోసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ రసం 4 నిమ్మకాయలు కట్ చేసి పిండాను కదా, ఈ రసం వేయాలి. ఆల్మోస్ట్ అన్నీ చాలా బాగా సరిపోతాయి. కారం కొంచెం తగ్గినట్టు అనిపించింది, ఇంకొక 1/2 స్పూన్ వేసాను. దానికి సరిపడా సాల్ట్ కూడా వేసాను.